వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మనవడు హిమన్షు, ఎమ్మెల్యే బాల్కసుమన్ సహా 16 మంది ఉన్నారు. మంత్రులు, ఎంపీలు, నేతలతో కలిసి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, యాగం పనులను సీఎం సమీక్షించారు. మంగళ, బుధవారాల్లో నవచండీ హోమం నిర్వహించనున్నారు. బుధవారం పూర్ణాహుతి తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత నుంచి అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ప్రారంభిస్తున్నది తాత్కాలిక కార్యాలయమే అయినందున కొద్దిమంది జాతీయ నేతలు మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తుంది. శాశ్వత కార్యాలయం వసంత విహార్లో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీని ప్రారంభోత్సవం భారీ ఎత్తున ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దేశ రాజకీయాలకు బీఆర్ఎస్ కార్యాలయం కూడలి కానుందని అంటున్నారు. కార్యాలయంలో జరుగుతున్న పనులను సోమవారం పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, పి రాములు, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పర్యవేక్షించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. రామ్, చెప్పండి, ఢిల్లీలో అంటే సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి కట్టిన బీఆర్ఎస్ పార్టీగా మారుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయం వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దసరా పండుగ రోజు మరియు మొన్న తాజాగా జరిగిన సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తర్వాత తీర్మానం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దేశ రాజధాని వేదికగా అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని దేశ రాజధానిలో నిర్మించుకోవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తాత్కాలిక కార్యాలయంగా వసంత్ విహార్ లో సర్దార్ పటేల్ రోడ్ లో తాత్కాలిక కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు జాతీయ పార్టీ నేతలు మరియు ఇతర పార్టీల ఇతర రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా 14వ తేదీన ప్రారంభిస్తారు. ఇప్పటికే ఢిల్లీకి నిన్న రాత్రి ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. వారితో పాటు పల్లా రాజేశ్వరరెడ్డి, బాల్కసుమన్ తదితర ముఖ్య నేతలతో పాటు ఆయన మనమడి హిమాన్షి కూడా ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం కూడా ఎంపీలు అందరూ కూడా అతనికి స్వాగతం పలకడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయి, ఎట్లా ఉండబోతాయి అనే రూపకల్పన కూడా కసరత్తు జరుగుతూ ఉంది. తర్వాత 2 రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి కూడా యాగం నిర్వహిస్తారని తెలుస్తా ఉంది. ఇవాళ ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కూడా కొంతమంది చేరుకుంటారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి కల్వకుంట్ల కవిత ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే తారక రామారావు గాని, హరీష్ రావు గాని ఇంకా ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం అధికారికంగా ఇంకా వాళ్ళు ఏదేమైనా ఇవాళ రాత్రి వరకు అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్య నాయకులు చాలా మంది ఢిల్లీకి చేరుకున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ రామ్.